బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతికి భారీగా పోటెత్తారు. శనివారం నాడు తిరుపతి నగరమంతటా భక్తుల రద్దీ కోలాహలం స్పష్టంగా కనిపించింది. ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే 3 ప్రధాన కేంద్రాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడారు. శుక్రవారం రాత్రి నుంచే ఈ కేంద్రాల వద్ద వేలాది మంది భక్తులు సర్వదర్శన టోకెన్ల కోసం సుదీర్ఘమైన క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే భక్తుల సంఖ్యకు జారీ చేసిన టోకెన్ల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కేంద్రాల వద్ద 25,000 కంటే ఎక్కువ మంది భక్తులు టోకెన్ల కోసం నిరీక్షిస్తుండగా అధికారులు కేవలం 10,000 టోకెన్ల కోటాను మాత్రమే అందుబాటులోకి ఉంచారు. శనివారం వేకువజామున 3 గంటలకు టోకెన్లు పంపిణీ ప్రారంభించగా తీవ్ర రద్దీ కారణంగా కేవలం 1 గంట వ్యవధిలోనే ఆ కోటా మొత్తం పూర్తయింది. టోకెన్లు లభించని మిగిలిన వేలాది మంది భక్తులు నేరుగా తిరుమల కొండకు చేరుకొని శ్రీవారి సర్వదర్శన క్యూ లైన్లోకి ప్రవేశించి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వారాంతపు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారని, దీంతో దర్శన టికెట్లు, టోకెన్లు లేని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. తిరుమలకు భక్తుల తాకిడి అధికమైన కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే వేసవి సెలవులు ముగిసిన అనంతరం కూడా తిరుమలకు భక్తులు భారీగా కూడా తరలిస్తున్నారు. మరోపక్క ఈ వారాంతపు సెలవులు కావడంతో కూడా గత వారం రోజులుగా కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం కూడా చూస్తుంటే వైకుంఠం 1, అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా క్యూలైన్లు అయితే భక్తులు వేసి ఉన్నారు. దీనికి సంబంధించి చూస్తుంటే కూడా 22 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున సోమవారిని 90,293 మంది భక్తులు దర్శించుకోగా అందులో 53,090 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఉండి ద్వారా 3.81 కోట్ల రూపాయలు కూడా ఆదాయం లభించినట్టు కూడా టీటీడీ వర్గాలు అయితే పేర్కొంది. మరోపక్క లడ్డూలకు సంబంధించి చూసుకుంటే కూడా 4,60,000 లడ్డూలను కూడా భక్తులకు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది. ఇక అన్నప్రసాదాల విషయానికి వస్తే కూడా సుమారు 3 లక్షల మంది భక్తులకు కూడా అన్నప్రసాదాలు అందించినట్టు టీటీడీ తెలిపింది. మరొక 4,175 మంది భక్తులకు కూడా ఇక వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. దీనికి సంబంధించి చూస్తుంటే ఎస్ఎస్డి టోకన్లు ముఖ్యంగా గతంలో చూస్తుంటే 25,000 టోకన్ల వరకు కూడా ఇస్తూ వచ్చేది. అంటే సోమ, మంగళ, గురువారాల్లో మాత్రం 15,000 టోకన్లుగా ఇస్తూ శుక్ర, శని, ఆదివారాలకు మాత్రం 25,000 టోకన్లు కూడా ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే భక్తులు అధికమవడంతో కూడా ఈ టోకన్లు కాడ కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో కుదించి కేవలం 10,000 టోకన్లు, అదేవిధంగా నడకదారిలో వెళ్లేటువంటి భక్తులకు 2,000 టోకన్లు, మొత్తం కలిపి 12,000 టోకన్లు ఇచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులేసింది. ఇది కూడా కేవలం 3 గంటలకే ఇవ్వడం కూడా ప్రారంభించడంతో కూడా కేవలం 10 నిమిషాల్లోనే ఆ టోకన్లు కూడా పూర్తయిన నేపథ్యంలో అనంతరం అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కాస్త అసంతృప్తి అయితే కూడా వ్యక్తం చేశారు. అయినా చేసేది ఏం లేక అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వెళ్లి కూడా క్యూ లైన్ లోకి వెళ్లడంతో కూడా భక్తులు వాళ్ళకి తగినన్ని ఏదైతే భక్తులకి తగిన ఏర్పాట్లు కూడా టీటీడీ కూడా చేసేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా క్యూ లైన్ లో వేసి ఉన్న భక్తులకి అన్నప్రసాదం కావచ్చు, నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, వీటిని కూడా నిరంతరాయంగా అందిస్తూ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు దర్శనం అయితే కల్పిస్తుంది. మరోపక్క భక్తులకి కోరినన్ని లడ్డూలు ఇచ్చే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుంది. ఏదైతే సంబంధించి దీన్ని బఫర్ స్టాక్ కింద 7 నుంచి 8 లక్షల లడ్డూలను కూడా నిరంతరం స్టాక్ ఉంచుకొని భక్తులు కూడా కోరినన్ని లడ్డూలు ఇచ్చే దిశగా అడుగులేస్తుంది. ముఖ్యంగా భక్తుల మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఏదైతే కూడా ఏఐసిసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఇటు భక్తులకు మరింత సులభతరంగా దర్శనం చేయించే దిశగా టీటీడీ అడుగులేస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సెల్వం.